రాత్రి పడుకుని ఉదయాన్నే లేచినప్పుడు మన ముఖం అంతా ఫ్రెష్గా తేటగా ఉంటుంది. నిజానికి అలా కనిపించాలి కూడా. అయితే కొంతమందికి పొద్దున్న లేవగానే ముఖమంతా ఉబ్బరించినట్లుగా ఉంటుంది. కనురెప్పలు కూడా బాగా ఉబ్బి కనిపిస్తూ ఉంటాయి. పాదాల్లో కూడా వాపులు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మూత్రంలో ప్రోటీన్లు పోతున్నప్పుడు, కిడ్నీల పనితీరు మందగించినప్పుడు సాధారణంగా ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మూత్రంలో ప్రోటీన్ పోవటానికి వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీలు మన ఒంట్లో రక్తాన్ని శుద్ధి చేస్తూ ప్రాణాలను నిలబెట్టే అమృత భాండాలు. మన శరీరంలో నిరంతరం జరిగే జీవక్రియల్లో కిడ్నీల పాత్ర అమోఘం. ఒక జల్లెడ పిండిని ఎలా ఉడబోస్తోందో అలాగే మన కిడ్నీలు రక్తంలోని వ్యర్థాలను వేరు చేసి పనికొచ్చే పోషకాలను తిరిగి శరీరంలోకి పంపుతాయి. కిడ్నీ లోపల నెఫ్రాన్లు అనే మిలియన్ల కొద్దీ సూక్ష్మ వడపోత కేంద్రాలు ఉంటాయి. వీటిలో ఉండే గ్లోమురులస్ అనే రక్తనాళాల గుచ్ఛం ఒక పటిష్టమైన సెక్యూరిటీ గేట్ లాంటిది. శరీర నిర్మాణానికి, కండరాల బలానికి అత్యంత ముఖ్యమైన ఆల్బుమిన్ వంటి ప్రోటీన్లను ఈ గేటు దాటి బయటకు పోకుండా కిడ్నీలు అడ్డుకుంటాయి. ఎందుకంటే ప్రోటీన్లు పరిమాణంలో చాలా పెద్దవి. ఒక బలమైన కోట గోడ శత్రువులను లోపలికి రానివ్వకుండా ఎలా కాపాడుతుందో, ఈ గ్లోమరులస్ పొరలు కూడా ప్రోటీన్లు మూత్రంలోకి పోకుండా అలానే రక్షిస్తాయి. కానీ ఈ కోట గోడకే కన్నం పడితే ప్రోటీన్లు మూత్రం ద్వారా ఇట్టే బయటికి వెళ్ళిపోవటం మొదలవుతుంది. మూత్రంలో 30 మిల్లీగ్రాముల దాకా అందరికీ కూడా ఈ ఆల్బుమిన్ అనేది పోతూ ఉంటుంది నార్మల్గా. అంటే ప్రోటీన్స్ కనుక చూసుకుంటే 150 మిల్లీగ్రాముల దాకా పోవచ్చు ఎవ్రీడే. అంటే కొంతమందికి ఈ వీటిలో కొంత వేరియేషన్స్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అయితే 30 మిల్లీగ్రాములు దాటి కనుక ఆల్బుమిన్ పోతూ ఉంటే యూజువల్గా మనం మైక్రో ఆల్బుమినురియా అంటాం అన్నమాట. ఇది ఎస్పెషల్లీ షుగర్, బీపీ ఉన్న వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ఊబకాయం ఉన్న వాళ్ళలో, ఆల్రెడీ హార్ట్కి సంబంధించి ఇబ్బందులు ఉండి ఏదైనా స్టెంట్ కానీ బైపాస్ కానీ అయిన వాళ్ళలో ఈ మైక్రో ఆల్బుమినురియా అనేది మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అయితే ఇది కనుక ఉంటే భవిష్యత్తులో ఈ ప్రోటీన్స్ అనేది ఇంక్రీజ్ కాకుండా కొన్ని రకాల మందులు అనేది మనం వాడి చూడొచ్చు. మూత్రంలో ప్రోటీన్స్ పోవడానికి అంటే మనకి శరీరంలో 2 కిడ్నీలు ఉంటే ప్రతి కిడ్నీలో ఒక 10 లక్షల ఫిల్టర్స్ దాకా ఉంటాయి. అంటే మనం కామన్గా మాట్లాడుకోవడానికి గ్లోమెరులే అంటాం. వాటిపైన ఉండే ఒక పొర ఉంటుంది, గ్లోమెరులర్ బేస్మెంట్ మెంబ్రేన్ అని చెప్పి. దానికి కనుక ఏ కారణం వలన డ్యామేజ్ జరిగితే అప్పుడు మనకి మూత్రంలోంచి ప్రోటీన్స్ అని, ఎర్ర రక్త కణాలని, తెల్ల రక్త కణాలని ఇలాంటివి పోతూ ఉంటాయి. అయితే ఈ ప్రోటీన్లు పోవడానికి కారణాలు కనుక మనం చూస్తే, అంటే ఈ గ్లోమెరులర్ బేస్మెంట్ మెంబ్రెయిన్ని దెబ్బతీయడానికి గల కారణాలు, దీన్ని మనం ప్రైమరీ, సెకండరీ అని డివైడ్ చేసుకుంటే కనుక, ప్రైమరీ విషయానికి వచ్చేసి ఎస్పెషల్లీ మనం పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో చూస్తూ ఉంటాం. మినిమల్ చేంజ్ డిసీజ్ అని, లేకపోతే FSGS అని, ఇలాంటి కొన్ని రకాల వ్యాధులు గ్లోమెరులర్ బేస్మెంట్ మెంబ్రెయిన్ యొక్క స్ట్రక్చర్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల ప్రోటీన్ అనేది పోతూ ఉంటుంది. సెకండరీ కాజెస్ అంటే మనం పెద్దవాళ్ళు కనుక చూసుకుంటే ఇంపార్టెంట్లీ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ గ్లోమెరులర్ బేస్మెంట్ మెంబ్రెయిన్ దెబ్బతింటుందన్నమాట. నేటి మన ఆధునిక జీవనశైలే మన కిడ్నీలకు శిక్షగా మారుతోంది. నియంత్రణ లేని మధుమేహం, మితిమీరిన రక్తపోటు కిడ్నీలోని వడపోత వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. షుగర్ జబ్బు తలెత్తే డయాబెటిక్ నెఫ్రోపతి మూలంగా కిడ్నీల జల్లెడ రంధ్రాలు పెద్దవైపోతాయి. అంతర్జాతీయ కిడ్నీ ఫౌండేషన్ అధ్యయనాల ప్రకారం మూత్రంలో ప్రోటీన్ లాస్ అనేది కిడ్నీ వ్యాధి ముదిరిపోవటానికి మొదటి ముందస్తు హెచ్చరికగా భావిస్తారు. మూత్రంలో ప్రోటీన్ పోతున్నప్పుడు విపరీతమైన నురుగు వస్తూ ఉంటుంది. ముఖం, ముఖ్యంగా కళ్ళ చుట్టూ వాపు రావటం, కాళ్ళు, చీలమండలు ఉబ్బిపోవటం, శరీరమంతా తీవ్రమైన నీరసం, ఆకలి మందగించటం, రాత్రి వేళల్లో కండరాల నొప్పులు రావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివురుగప్పిన నిప్పుల ఈ సమస్య లోపల పెరుగుతూ చివరికి ప్రాణాలకే ముప్పు తెస్తుంది. మూత్రంలో ప్రోటీన్ పోయినప్పుడు సాధారణంగా తక్కువ అమౌంట్లో కనుక పోతే ఇనీషియల్గా మనకేమీ పెద్దగా లక్షణాలు అనేవి తెలియవు. అయితే బాగా ఎక్కువ కనుక పోతూ ఉంటాయి, అంటే మైక్రో ఆల్బుమినురియా ఆర్ ఓవర్ ప్రోటీనురియా అంటాం. అంటే కొంతమందికి 2 గ్రాములు, 3 గ్రాములు, 4 గ్రాములు అట్లా విపరీతంగా పోతూ ఉంటుంది. సో అప్పుడు యూరిన్లో మనకి నొరగొన్నట్టుగా లేకపోతే బురుజుగా కనబడుతూ ఉంటుంది.
అలాగే శరీరంలో ఈ ఆల్బుమిన్ లెవెల్ తగ్గిపోతూ ఉన్న కొద్దీ కాళ్ళవాపు, పొట్టవాపు, మొహం వాపు, కళ్ళ చుట్టూ వాపు, తర్వాత ఆయాసం రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ ప్రోటీన్లు పోవడం ఎక్కువయ్యే కొద్దీ ఇనీషియల్గా బాడీలో కిడ్నీస్కి చెడు పదార్థాలని బయటికి పంపించే కెపాసిటీ ఇనీషియల్గా నార్మల్గానే ఉంటుంది. బట్ తర్వాత ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ని ఫిల్టర్ చేసే కెపాసిటీ కూడా పడిపోతుంది, ఎందుకంటే ఫిల్టర్స్ అన్నీ కూడా మూసుకుపోతాయి. సో అప్పుడు బ్లడ్లో క్రియాటిన్ అవన్నీ పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ లక్షణాలు ఈ మూత్రంలో ప్రోటీన్లు పోయే ఒక క్వాంటిటీ బట్టి ఒక్కొక్క లక్షణం అనేది మనకి బయటపడుతూ ఉంటుంది. చినుకు చిన్నది అయినా వరదగా మారి ఇళ్లను ముంచుతుంది. అలాగే మూత్రంలో పోయే ప్రోటీన్ కొంత మోతాదే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది కాలక్రమేణా నెఫ్రోటిక్ సిండ్రోమ్కి దారితీస్తుంది. శరీరంలో ప్రోటీన్లు తగ్గిపోవటం వల్ల ఊపిరితిత్తుల్లో, పొట్టలో నీరు చేరుతుంది. రక్తం గడ్డగట్టే ప్రమాదం పెరుగుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు అమాంతం పెరిగి గుండె జబ్బుల్ని తెచ్చిపెడుతుంటాయి. చివరికి ఇది క్రానిక్ కిడ్నీ డిసీజ్ లేదా కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. మరి ఈ ముప్పును కనిపెట్టడం ఎలా? కొన్ని సాధారణ అధునాతన పరీక్షల సాయంతో కిడ్నీల్లో జరుగుతున్న ఈ నష్టాన్ని ముందుగానే గుర్తించవచ్చు. మొదటగా డిప్స్టిక్ యూరిన్ టెస్ట్ ద్వారా మూత్రంలో ప్రోటీన్ ఉందో లేదో చూస్తారు. ఆ తర్వాత 24 గంటల మూత్రాన్ని సేకరించి ప్రోటీన్ పరిమాణాన్ని లెక్కించే 24 గంటల యూరిన్ ప్రోటీన్ టెస్ట్ లేదా యూరిన్ ఆల్బుమిన్లు క్రియాటినైన్ రేషియో పరీక్షలు చేస్తారు. కిడ్నీల పరిమాణం తెలుసుకోవటానికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. అవసరమైతే కిడ్నీ నుంచి చిన్న ముక్క తీసి కిడ్నీ బయాప్సీ చేసి అసలు కారణాన్ని పట్టుకుంటారు. అసలు మూత్రంలో ప్రోటీన్లు పోతున్నాయా లేదా అనేది ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మూత్రంలో ప్రోటీన్లు పోవడానికి గల కారణాలు అనేది మనం తెలుసుకోవాలి. దీనికి ఒక్కోసారి కిడ్నీ బయాప్సీ కూడా మనం చేయాల్సి రావచ్చు. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో, అంటే ఒక 60 to 70 years ఏజ్ గ్రూప్లో ఈ ప్లాస్మా సెల్ డిస్క్రేషియాస్ అంటాం, అంటే బోన్ మ్యారోకు సంబంధించిన ఒక రకమైన క్యాన్సర్. అది కూడా ఎర్లీగా మనకి మూత్రంలో ప్రోటీన్లు పోవడం ద్వారా మనకి ఈ వ్యాధి అనేది మనం బయటపడచ్చు, డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి కారణం కనుక్కున్న తర్వాత అప్పుడు కారణం బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఆధారపడుతుంది. షుగర్ అయితే కనుక షుగర్, బీపీ కంట్రోల్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయితే కనుక కొన్ని రకాల స్టిరాయిడ్స్ ఇలాంటి మందులు వాడాల్సి రావచ్చు. ప్లాస్మా సెల్ డిస్క్రేషియా అయితే కనుక అది ఆంకాలజీ వాళ్ళతోటి అసోసియేట్ అయ్యి ఆ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి రావచ్చు. ఇది కాకుండా యూరిన్ ద్వారా షుగర్ పోయే ట్యాబ్లెట్స్ వచ్చాయి ఇప్పుడు మనకి, SGLT2 ఇన్హిబిటర్స్ అంటారు. వాటిని వాడడం ద్వారా యూరిన్ నుంచి ప్రోటీన్స్ అనేది మనం తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే AR బ్లాకర్స్ ఆర్ AC ఇన్హిబిటర్స్ అంటాం. ఇవి ఒక రకమైన బీపీ మాత్రలు, బట్ ఇవి కూడా యూరిన్ నుంచి ప్రోటీన్లు పోకుండా ప్రివెంట్ చేయడానికి దోహదపడతాయి. మూడోది మినరోకార్టికాయిడ్ రిసెప్టర్ యాంటగనిస్ట్ అని, అది కూడా ఒక కొత్త రకం మందులు. ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ 2 రకాల మందులు వాడిన తర్వాత కూడా ఇంకా ప్రోటీన్స్ పోతూ ఉంటే మనం ఈ 3వ రకం మందుని మనం స్టార్ట్ చేయొచ్చు. గోడ బద్దలు కాకముందే పునాదిని కాపాడుకోవాలి. కిడ్నీలు పూర్తిగా పాడవకముందే సరైన చికిత్స మొదలు పెట్టాలి. మూత్రంలో ప్రోటీన్ పోయే సమస్యను చాలా వరకు మందులతోనే సరిచేయచ్చు. కిడ్నీలపై ఒత్తిడిని తగ్గించి ప్రోటీన్ లీకేజీని ఆపటానికి వైద్యులు ACE ఇన్హిబిటార్స్ లేదా ARB వంటి ప్రత్యేకమైన BA మందులను ఇస్తారు. ఇవి కిడ్నీలకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. కిడ్నీ వాపులు తగ్గటానికి డయూరిటిక్స్ మందుల్ని కూడా వాడుకోవాలి. ఒకవేళ సమస్య ఆటో ఇమ్యూన్ వల్ల అయితే స్టెరాయిడ్స్ కూడా వాడాల్సి ఉంటుంది. ఇక మూత్రంలో ప్రోటీన్ పోకుండా ఉండేందుకు ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్, బీపీని అదుపులో ఉంచుకోవాలి. ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. పెయిన్ కిల్లర్ల జోలికి వెళ్ళకపోవటమే ఉత్తమం. సరైన పోషకాహారం తీసుకోవాలి. ప్రాణాధారమైన కిడ్నీలను కాపాడుకోవటం మన చేతుల్లోనే ఉంది. ముందస్తు పరీక్షలు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో కిడ్నీల ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు.